హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 13వ తారీఖు బుధవారం. మొత్తం మీద అన్ని మార్కెట్స్ కూడా ఈరోజు నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. చాలా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. కొన్ని స్టాక్స్ మీద న్యూస్ అనేది ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈరోజు ప్యాసింజర్ వెహికల్స్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. అయితే ఈ డేటా అనేది మనం కానీ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ మంత్తో పోలిస్తే బెటర్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. టోటల్గా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కంపారిజన్ చేసుకుంటే 0.4% అనేది తగ్గిపోవడం జరిగింది. బట్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ అనేది చేసుకుంటే 2.2% అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ ఎన్ని యూనిట్లు అంటే కార్లు అనుకోవచ్చు సింపుల్గా ప్యాసింజర్ వెహికల్స్ సేల్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టే 3,15,689 యూనిట్లు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో BMW, మెర్సిడెస్, JLR అండ్ వాల్వో అయితే తీసేయటం అనేది జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెగిటివ్గా ఉంది. మంత్ ఆన్ మంత్ బేసిస్లో మాత్రం మనకి పాజిటివ్గా రావడం అనేది జరిగింది. అయితే ఈరోజుది అప్డేట్ అవ్వలేదు ఇంకా ఇక్కడ. ఓకే, ఈ లింక్ కావాలంటే కూడా నేను ఒకసారి టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ 500లో మార్నింగ్ నుంచి కూడా డిక్లైన్సే ఎక్కువగా ఉన్నాయి. అంటే 500 కంపెనీల్లో మనం చూస్తే మార్నింగ్ నుంచి కూడా సెల్లింగ్ చేసే అంటే కిందకి వెళ్ళిపోతున్న స్టాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డేకి 465 కంపెనీలు కిందకి వెళుతూ ఉండగా 34 కంపెనీలు మాత్రం పైకి వెళుతూ కనిపించినాయి. సో చూడాలి ఆ 34 కంపెనీలు ఏంటనేది, వాటిల్లో స్ట్రెంగ్త్ ఉందా, మంచిగా ఏదైనా బ్రేక్అవుట్ అవుతుందా, లేకపోతే మంచి బాటమ్ ఏదన్నా క్రియేట్ అయిందా అనేది కూడా చూద్దాం. 34 కంపెనీలు ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం. స్టాక్ హెడ్లైన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే పటేల్ ఇంజనీరింగ్ షేర్ అయితే ఈరోజు 6% అనేది పెరగడం జరిగింది. సో స్ట్రాంగ్ Q2 ఇచ్చారు, అంటే రిజల్ట్స్ బాగున్నాయి. అండ్ వీళ్ళకున్న అప్పులు కూడా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అందుకని ఇది పాజిటివ్గా రియాక్ట్ అయింది. CAC అనే స్టాక్ ఈరోజు 4% దాకా పడిపోయింది. దీని రిజల్ట్ బాగానే ఉన్నాయి, Q2 రిజల్ట్స్ మరీ అంతగా బ్యాడ్గా లేవు, అంతగా ఇది లేవు, మిక్స్డ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. బట్ కొటాక్ ఏం చేసిందంటే సెల్ అనే టార్గెట్ ట్యాగ్ అనేది ఇవ్వడంతో ఈ స్టాక్ అనేది అగైన్ ఏంటంటే కిందకి వెళ్ళడం జరిగింది. కల్పతరు ప్రాజెక్ట్స్ ఈ యొక్క షేర్ వచ్చేసరికి 4% అనేది పడిపోయింది. కోర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళకి 2,273 కోట్ల ఆర్డర్ అనేది వచ్చింది. అయినప్పటికి కూడా మార్కెట్ కండిషన్ బాగాలేదు, డిమాండ్ అంత స్ట్రాంగ్గా లేదన్న కాన్సెప్ట్లో ప్రస్తుతం ఏంటంటే స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. హుండై మోటార్స్ ఇండియాని ఒక ప్రొడక్షన్ హబ్లా క్రియేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. గ్లోబల్గా ఈ యొక్క ఆటో సెక్టర్ అనేది స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఇండియాలో ఏంటంటే కొంచెం కాస్ట్ ఇవి ఎఫిషియన్సీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ప్రీవియస్గా మనం చూసుకుంటే చైనాలో యాపిల్ మొబైల్ అనేది తయారయ్యేది. బట్ వాళ్ళు ఏంటంటే అక్కడ తయారు చేసిన దాన్ని అక్రాస్ ద గ్లోబల్ ఏంటంటే సెల్ చేసేవాళ్ళు. అది హబ్ అనమాట. అక్కడ ఫాక్స్కాన్ అనేవాళ్ళు తయారు చేసి పెట్టేవాళ్ళు. అట్లాగనే ఇక్కడ ప్రాబ్లీ హుండై మేడ్ ఇన్ ఇండియా అనే బ్రాండ్తో ఏంటంటే వేరే వాళ్ళు కొనుక్కుంటారేమో. ఇక JM ఫైనాన్షియల్స్ ఏం చేసిందంటే స్విగ్గీకి బై టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. 20% ఇక్కడ నుంచి కూడా IPO ప్రైస్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్విగ్గీ ఈరోజు మాత్రం 17% దాకా పాజిటివ్గా అయితే పైకి వెళ్ళింది. రామ్కో సిమెంట్ షేర్ వచ్చేసరికి Q2 రిజల్ట్ డిసప్పాయింట్గా ఉన్నాయి. ఆ షేరు 3% దాకా డ్రాప్ అయింది. గ్లోబస్ స్పిరిట్ అనే స్టాకు చూస్తే 16% అనేది పడిపోయింది రిజల్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత, ఎందుకంటే Q2 రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాయి. నజారా వీళ్ళు ఏంటంటే ONDCతో గేమ్ మానిటైజేషన్ దాని గురించి ఏంటంటే టైఅప్ అయ్యారు, అందుకని ఈ స్టాక్ అనేది రెడార్లోకి రావడం జరిగింది. ఓకే, ఎనీహౌ ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం చూస్తే కన్జ్యూమర్ గూడ్స్కి ఐటీలో సెల్లింగ్ ప్రెషర్ జరిగినప్పుడు కూడా లైట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎఫెక్ట్. కన్స్ట్రక్షను, PSU బ్యాంకు, మెటల్స్, ఆటోమొబైల్లో హెవీగా సెల్లింగ్ అయితే జరిగినట్టు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఇండెక్స్ నిఫ్టీని పైకి తీసుకువెళ్ళిన వాటిల్లో 3 కంపెనీలు కంట్రిబ్యూట్ చేసినాయి. ₹3 అనేది 3 పాయింట్లు అనేది లిఫ్ట్ చేసినాయి అనమాట కష్టపడి. NTPC, హిందుస్థాన్ యూనిలివర్, టాటా మోటార్స్, బ్రిటానియా అనేది ఉన్నాయి. ఇక డ్రాగ్ చేసిన వాటిలో ముఖ్యంగా HDFC బ్యాంక్, రిలయన్స్, ICICI బ్యాంక్, M&M, SBI, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బ్యాంకులన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఒక 3-4 కంపెనీలు మినహాయించి అన్ని కంపెనీలు కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. ఇక కొన్ని స్టాక్స్లో డెలివరీ అనేది తీసుకుంటున్నారు. అటువంటి వాటిల్లో మనం చూసుకున్నట్లయితే జాగ్రాన్, APL లిమిటెడ్, GMM ఫాడ్లర్, ఏఐ ఇంజనీరింగు, జిందాల్ వరల్డ్, మెడ్ ప్లస్, మ్యారికో అనేది కనిపిస్తుంది. వీటిల్లో హెవీగా
వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే డెలివరీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్గా ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనం పుట్ కాల్ రేషియో అనేది చూస్తే 0.55 అనేది కనిపిస్తూ ఉంది. స్టిల్ ఏంటంటే 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి పుట్ కాల్ రేషియో మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎక్స్పైరీ దగ్గరలో ఉంది. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం ఏ విధంగా ఉందనేది, ఎందుకంటే స్ట్రాంగ్గా డ్రాప్ అయింది కాబట్టి. ఇక్కడ చూడండి, మనం చూసుకున్నట్టు పుట్ కాల్ రేషియో 1.16 కనపడుతుంది. టోటల్ కాల్స్ ఏమో 1.79, టోటల్ పుట్స్ 2.09 కనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ పుట్ కాల్ రేషియో ప్రకారం అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. అట్లీస్ట్ ఏంటంటే కిందకు వచ్చింది, పెద్ద పెద్ద ప్రీమియమ్స్ ఉంటాయి ఇప్పుడు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్, మనకి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ఒక హై క్రియేట్ అయింది. అక్కడ నుంచి కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. ఇండియా విక్స్ అనేది 5.8% రైజ్ అయింది. సో రైజ్ ఎప్పుడు అవుతుందంటే మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు లేదా స్ట్రాంగ్ వోల్టైల్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఇండియన్ విక్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా రైజ్ ఎంట్రీ అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి డాలర్ ఇండెక్స్ అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వైపుగా వెళుతూ ఉంది. అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏముంది, వాటిని బ్రేక్ చేసుకొని కూడా వెళుతుంది అనుకోండి. బట్ ఎనీహౌ ఇక్కడ నుంచి కూడా సెప్టెంబరు మనం చూసుకున్నట్టయితే చివరి నుంచి అంటే అక్టోబరు మొదటి నుంచి కూడా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది డాలర్ ఇండెక్స్. అండ్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి 23,500 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి కిందకి 23,200 దాకా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ. ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది 23,500. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 23,200. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే కూడా 23,780 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉంది. అండ్ 50 లెవెల్ దగ్గర కూడా బ్రేక్ అయితే అయింది ఫ్రెండ్స్, 50,280. సో ప్రాబబ్లీ మనకి ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చరు. ఏది ప్రీవియస్గా 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది 49,700. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఒక 380 పాయింట్లు, అంటే దగ్గర దగ్గర 350 పాయింట్ నుంచి 400 పాయింట్ల దాకా మనకేంటంటే డౌన్ సైడ్ రూమ్ ఉంది. అక్కడ టెస్ట్ చేయాలి. అక్కడ సపోర్ట్ అనేది తీసుకోలేదంటే ఇమీడియట్గా మనకేంటంటే 49,290కి వచ్చే అవకాశం ఉంది. రఫ్గా 49,250 to 49,300 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మార్కెట్స్ అయితే సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్తూ ఉన్నాయి. అండ్ మ్యాక్స్ పెయిన్ నిన్న 24,000 దగ్గర ఉంది, ఇప్పుడు 23,750కి వచ్చింది. ఈ లెవెల్ దగ్గర ఎక్స్పైర్ అయిందంటే ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్ ఉంటుంది. ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్స్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ యొక్క కండిషన్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్లో ట్రేడ్ అవుతున్నట్టు క్లియర్గా మనకి ఇండికేషన్ ఉంది ఫ్రెండ్స్. అన్నీ కూడా ఓవర్సోల్డ్ లెవెల్స్లో వెళ్ళినాయి. సో ప్రాబబ్లీ అందరం కూడా బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఇక్కడ ట్రేడ్ ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబబ్లీ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను మనం ఏ విధంగా షిఫ్ట్ చేసుకోవాలి ఇటువంటి సిచ్యువేషన్లో, ఓకే, దానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ అనేది రిలీజ్ చేద్దాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.